మన క్లాస్లో ఇంట్రడక్షన్ ఆఫ్ కాస్టింగ్ అంటే సిలబస్ మనం చెప్పుకుంటూ విషయ పరిచయము కాస్టింగ్కి సంబంధించినటువంటి విషయ పరిచయంలో మొట్టమొదటి యూనిట్ని మనం చెప్పుకుంటున్నాం. ఇందులో చాలా బోర్డు మీద రాసినటువంటి క్వశ్చన్లు అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్లు అండి. ఎగ్జామ్లో తప్పకుండా వచ్చి తీరుతాయి. ఓకే, ఈ మళ్ళీ క్లియర్గా మీకు నోట్స్ అవ్వడం జరుగుతుంది. అసలు కాస్టింగ్ అనేటటువంటి శాస్త్రము ఏ విధంగా ఉద్భవించింది దాని గురించి చెప్పుకున్నామంటగా, ఈ శాస్త్ర ఆవిర్భావానికి గల కారణం ఏమిటి అంటే, నేటి ఆధునిక ప్రపంచంలో వ్యాపార సంస్థలు విపరీతమైనటువంటి పోటీతోటి ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి నెలకొంది. అయితే తన బ్రతుకు సమరంలో కొన్ని నెగ్గుకోలేక మూతపడిపోయే కొన్ని అయితే కొన్ని ఆ పోటీని తట్టుకుని ఎదుర్కొనే శక్తిని సంపాదించుకుంటూ ముందుకు వెళ్ళేటటువంటి సంస్థలు కొన్ని విపరీతమైనటువంటి లాభాలతోటి దూసుకుపోయేటటువంటి సంస్థలు మరికొన్ని. అయితే ప్రతి సంస్థ ఈ పోటీని ఎదుర్కొని తనకంటూ మార్కెట్లో ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకోవాలి అంటే మొట్టమొదటిగా చేయవలసినటువంటి పని ఏమిటి అంటే, ఉత్పత్తి వ్యయాలను తగ్గించాలి. ఎప్పుడైతే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గిందో, ఉదాహరణకి ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి 10 రూపాయలు వ్యయమవుతున్నప్పుడు దీని మార్కెట్లో 10 రూపాయల పైనే అమ్మాలి. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఈ ఉత్పత్తి వ్యయం 10 రూపాయలు అనేటటువంటి వ్యయము ఏమైనా తగ్గడానికి అవకాశం ఉందా అంటే, అవి తగ్గించినట్లయితే ఉదాహరణకి 10 రూపాయలు అయింది 9 రూపాయలే అయ్యేటట్టుగా చేసామనుకోండి, ఆటోమేటిక్గా కొంత నిలదొక్కునే అవకాశం ఉంది. అంటే ఏంటి, ఇక్కడ ఉత్పత్తి వ్యయాలను తగ్గించి నాణ్యమైనటువంటి వస్తువులను వినియోగదారులకు అందించగలిగినట్లయితే ఆ సంస్థ సుస్థిరమైనటువంటి స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. మరి మార్కెట్లో తన ప్రాముఖ్యతను సంతరించుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ ఉత్పత్తి వ్యయాల గురించి మనం ఎలా తగ్గించుకోవాలి అంటే, దీనికి సంబంధించినటువంటి సమాచారం మన ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఇవ్వదండి. అర్థమవుతుందా? కాబట్టి ఈ వ్యయాల్ని ఏ విధంగా అదుపు చేయాలి, ఏ విధంగా దీన్ని మదింపు చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ కాస్ట్ అకౌంటింగ్ అనేటటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక శాస్త్రాన్ని రూపకల్పన చేయడం జరిగింది. ఇది మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇందులో ముఖ్యంగా కాస్టింగ్, అర్థమైందా, రెండవది కాస్ట్ అకౌంటింగ్, 3 కాస్ట్ అకౌంటెన్సీ అనేటటువంటి 3 ప్రధానమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఈ 3 కూడా మనం ఒకే విధంగా అర్థంగా పలుకుతున్నప్పటికీ కొంచెం నిశితంగా పరిశీలన చేస్తే కొంచెం వాటి మధ్య ఒక లైట్ డిఫరెన్స్ అనేటటువంటిది కనబడుతుంది. ఉదాహరణ కాస్టింగ్ గురించి మనం చూసినట్లయితే, వ్యయాలను రికార్డు చేయడం. కాస్టింగ్ అనేటటువంటిది వ్యయాలను ప్రక్రియ, అర్థమైందా, వ్యయ ప్రక్రియ అంటాం. అర్థమైందంటే ఏ వ్యయాలు వస్తువు ఉత్పత్తిలో ఏ వ్యయాలు మనకి అవసరమవుతున్నాయి, ఆ వ్యయాల యొక్క సమూహం అంతా కూడా ఈ కాస్టింగ్లో చూపించడం జరుగుతుంది. అలాగే రెండవది కాస్ట్ అకౌంటింగ్. ఈ కాస్ట్ అకౌంటింగ్లో వ్యయాలను రికార్డు చేయడం అనేది చాలా ప్రధానమైనటువంటిది. అంటే వ్యయాలను గుర్తించిన తర్వాత ఆ ప్రతి వ్యయాన్ని వాటి ప్రత్యేకమైనటువంటి తరగతుల వారీగా విభజన చేసి దాన్ని రికార్డు చేయడము ఈ రెండవ ప్రక్రియలో మనం చేస్తూ ఉంటాం. అర్థమైందా? వ్యయ ప్రక్రియనేమో కాస్టింగ్ అంటున్నాం, వ్యయాలను రికార్డు చేసేటటువంటి ప్రక్రియను కాస్ట్ అకౌంటింగ్గా చెప్తున్నాం. ఇక మూడవది కాస్ట్ అకౌంటెన్సీ. ఈ కాస్ట్ అకౌంటెన్సీ అనే దాంట్లోనే మనకి కాస్ట్ ఆడిట్ అని కూడా ఉంటుంది. అంటే వ్యయాలను నియంత్రణ చేసేటటువంటి ప్రక్రియ దగ్గర నుంచి టోటల్గా వ్యయాలను
నియంత్రణ ప్రక్రియ ఉంటుంది, కాస్ట్ ఆడిట్కి సంబంధించినటువంటి సమాచారం ఉంటుంది. అలాగే ఈ వ్యయ సమాచారం అంతా కూడా మదింపు చేయడానికి అవసరమించే విధి విధానాలన్నీ కూడా ఈ కాస్ట్ అకౌంటెన్సీలో పొందుపరచడం చేస్తాయి. కాబట్టి ఈ మూడింటి యొక్క ఉద్దేశ్యము ఒకటి, వ్యయాల ప్రక్రియ గురించి తెలుసుకోవాలి, అలాగే వ్యయాల యొక్క నియంత్రణ గురించి మాట్లాడుకోవాలి, వ్యయాలను రికార్డు చేయడం గురించి చెప్పుకోవాలి. ఈ మూడింటిని కలిపి ఏర్పాటైనటువంటి శాస్త్రమే ఈ కాస్ట్ అకౌంటెన్సీ అని చెప్తున్నాము. ఈ శాస్త్ర రూపకల్పన ముఖ్యంగా ఉత్పత్తి వ్యయాలను అదుపు చేయడము, ఎంత అదుపు చేయగలిగితే అంత మార్కెట్లో నాణ్యమైనటువంటి వస్తువులు మనం తయారు చేయగలుగుతారు. అంతేకాకుండా వీటన్నింటినీ కూడా మన ధర అనేటటువంటి మార్గం ద్వారా ఈ వ్యయాలన్నీ రాబట్టుకుంటాం. వ్యాపార సంస్థలన్నీ కూడా ఎంత వ్యయాలు ఖర్చు పెట్టినప్పటికీ ఆ ఉత్పత్తి వ్యయాలన్నింటినీ కూడా ధర అనే మాట ద్వారానే రాబట్టుకుంటాం కదండి. కాబట్టి ఎప్పుడైతే వ్యయాలు అదుపులో ఉన్నాయో, వ్యయాలు తక్కువగా మనం చేస్తామో ధర అనేటటువంటి తక్కువగా వస్తుంది. ఎప్పుడైతే ధర మార్కెట్లో అనుకూలంగా ఉందో ఎక్కువ మంది వినియోగదారులు దాన్ని కొనుగోలు చేయడానికి, ఆ సంస్థ గుడ్విల్ని ఆపాదించడానికి తోడ్పాటును అందిస్తారన్నమాట. అర్థమైందా? కాబట్టి ఈ కాస్ట్ అకౌంటింగ్లో మనం నెక్స్ట్ చెప్పుకోయేటటువంటి టాపిక్ వచ్చి కాస్ట్ అకౌంటింగ్ ఉద్దేశ్యాలు. అంటే ఈ కాస్ట్ అకౌంటింగ్లో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ముందు వ్యయాల్ని అదుపు చేయాలి అని అంటున్నాం. వ్యయాలు అదుపు చేయాలి అంటే ముందు వ్యయాలు ఏమిటో కనుక్కోవాలి. అదుపు ఎప్పుడు వస్తుంది? ముందు వ్యయం ఏమిటో కనుక్కుంటేనే అదుపు అనేటటువంటి చేయగలుగుతామండి. అర్థమైందా? కాస్టింగ్ ప్రధానంగా ఈ 3 లక్ష్యాలు. ఒకటి వ్యయాలు కనుగొనడం, 2 వ్యయాలను అదుపు చేయడం, 3వది ఇతర లక్ష్యాలు. అసలు వ్యయం అనేది ఏమిటి, దాని ముందు మనం కనుక్కోవడం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. కాబట్టి ఆ వ్యయాన్ని ముందు కనుగొనడం అనేటటువంటి ప్రక్రియలో ముందు మొట్టమొదటిగా మనం చేయవలసినటువంటి పని అంటే అది ఏ రకమైనటువంటి వ్యయం అవుతుంది, ఎక్కడ అయింది వ్యయం, ఎంత అయింది వ్యయం. అర్థమైందా? ఇక్కడ ఎంతసేపు కూడా కాస్ట్ కంట్రోల్ అనే భావాన్ని మీరు మైండ్లో పెట్టుకోండి. అర్థమైందండి? కాబట్టి ఈ వ్యయాన్ని కనుగొనడంలో మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సినటువంటి అంశము వ్యయం. ఎంతెంత వ్యయాలు అవుతున్నాయి అంటే కొన్ని వ్యయాలు పేటరేగిపోతూ ఉంటాయండి, కొన్ని తప్పనిసరిగా చెల్లించే ఉంటాయి. దాన్ని ఎంత అదుపు చేద్దామన్నా అదుపు చేయలేము. కొన్ని అదుపు చేయొచ్చు కానీ అదుపు చేయలేము. అది అలా అదుపు చేయనటువంటి వ్యయాలు ఏమవుతాయంటే చివరికి మనల్ని కంట్రోల్కి లేకుండా చేసేస్తాయి. అందుకని కాస్టింగ్ ఏం చెప్తుందంటే అలా వ్యయాలన్నింటినీ కూడా ముందు వ్యయపరిచినటువంటి దత్తాంశాన్ని సేకరించడము, ఏ వ్యయాలు అవుతున్నాయో చూసుకోవడము, ఆ వ్యయాలు చూసినటువంటి వ్యయాల్ని ఎక్కడెక్కడ ఎంతంత వ్యయాలు అవుతున్నాయో కనుగొనడము చాలా ముఖ్యమైనటువంటి పని. కాబట్టి ఎప్పుడైతే వ్యయాల్ని మనం కనుగొనడం చేస్తామో ఆటోమేటిక్గా ఏమవుతుందండి, దాన్ని అదుపు చేయడం అనేటటువంటి కార్యక్రమం నెక్స్ట్ చూపిస్తాం. అర్థమైందా? ఎందుకని ఇందాకనే చెప్పాం, ఈ శాస్త్రం యొక్క అభివృద్ధి అంతా కూడా దేనికి? కేవలం వ్యయాలను, ఉత్పత్తి వ్యయాలను తగ్గించడం. ఈ తగ్గింపు ఎప్పుడు జరుగుతుంది అంటే వ్యయాన్ని కనుక్కుంటే సరిపోదు. అర్థమైందా? వ్యయాన్ని కనుగొంటే సరిపోదు, అటువంటి వ్యయాల్ని అదుపు చేయాలి. అంటే కనుగొన్నటువంటి వ్యయాల్ని ఎప్పుడైతే మనం అదుపు చేస్తామో అప్పుడే ఆటోమేటిక్గా ఈ కాస్టింగ్ లక్ష్యం అనేటటువంటిది మనకి నెరవేరుతుంది. అర్థమైందమ్మా? అలాగే ఇంకా ఇతర లక్ష్యాల గురించి మనం ఆలోచించినట్లయితే వస్తు సేవల ధర నిర్ణయించడానికి ఇందాక మనం చెప్పాం, ఉత్పత్తి వ్యయాలు ఎప్పుడైతే తగ్గాయో ఈ వ్యయాలన్నింటినీ కూడా రాబట్టుకునేటటువంటి ప్రక్రియ ధర ఒకటే. ఎప్పుడైతే ఈ కనుగొనడం అదుపు చేయడం చేస్తామో వస్తువు ధర అనేటటువంటిది నిర్ణయం చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే మెటీరియల్, వేతనాలు, అలాగే యంత్రాలలో ఏర్పడే వృధాలను అంచనా వేయడానికి. అర్థమైందా? చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఉత్పత్తి వ్యయంలో ప్రధానమైనటువంటి వ్యయం ఏంటంటే మెటీరియల్, రెండవది లేబర్ కాస్ట్. అర్థమైందా? మూడవది ఖర్చులు. మనం మాట్లాడాం మన క్లాసులో. కాబట్టి మెటీరియల్లో ఏదైనా వృధాలు ఉంటే, మెటీరియల్లో వృధాలు ఏమిటి?
మెటీరియల్లో వృధాలు ఏమిటంటే ఎలా జరుగుతాయి వృధాలు అంటే ఇప్పుడు ఒక ఉదాహరణకి సపోజ్ ఒక కొబ్బరి మొక్కలు మన మిల్లుకి యంత్రాల్లో పెట్టి నూనె తయారు చేయడానికి వాడతాం క్రషింగ్ అనే ప్రాసెస్ చెప్పాను మీకు. వీడు వేసేటప్పుడు మిల్లులో వేసేటప్పుడు ఏంటంటే నాకు తెలిసి ఇలా అక్కడెక్కడి నుంచో కేకుని తీసుకొస్తాడు కొబ్బరి కేకుని అది ముక్కల్ని దీన్ని వేసేటప్పుడు ఆటోమేటిక్గా ఏం చేస్తాడంటే ఇలా స్పీడ్గా పోసేయడం లేదా ఆ గొడౌన్స్ నుంచి ఇక్కడ వరకు తీసుకొచ్చేటప్పుడే నెగ్లిజెన్సీని ఎక్కువ వాడడం ఆటోమేటిక్గా కొంత మెటీరియల్ వృధా అయిపోవడం చేస్తూ ఉంటాం. మరి దానివల్ల ఏమవుతుంది ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతే పెరగదా. కాబట్టి ఆ కింద పడిపోయినటువంటి మెటీరియల్ దాన్ని దీంట్లో వాడితే దానికి ఒక మంచి ఉపయోగకరమైనటువంటి పదార్థం వచ్చేది దాన్ని మనం వేస్ట్ చేసేస్తూ ఉంటాం. అలాగే కార్మికుల్లో ఉండేటటువంటి వృధాలు ఎందుకంటే ఉదాహరణకి కార్మికుడు పని చేయడానికి సరైన టైంకి వచ్చేస్తాడు వాడికి ఆ పని ఇంకా చెప్పడానికి టైం పట్టేస్తుంది అనుకోండి ఒక అరగంట గంట లేట్ అయింది అనుకోండి ఆటోమేటిక్గా వృధా అయిపోయినట్టేనే వాడి టైం ఆ గంట టైంలో వాడు 2 వస్తువులు లేదా ఒక పావు వస్తువు తయారు చేశాడు అనుకుందాం ఆ పావు వస్తువు లేట్ అయిపోయిందో దీనివల్ల ఏమైంది వాడు టైం టెన్షన్ తోటి ఆటోమేటిక్గా ఎక్కువ చేయడం వాడికి ఎక్కువ వేతనం ఇవ్వడం ఎందుకంటే వాడు 8 గంటలు చేసినా 200 రూపాయలు ఇస్తున్నారు అనుకుందాం ఒక గంట పనికి ఆలస్యంగా మొదలుపెట్టినా 200 ఇస్తున్నాం ఆటోమేటిక్గా ఏమైంది వ్యయం పెరిగిందా లేదా అక్కడ వృధా కూడా డబ్బులు ఇస్తున్నాం ఇక్కడ అది వృధా యాజమాన్య చర్యల వల్ల కావచ్చు లేకపోతే యంత్రాలు పాడైపోవడం వల్ల కావచ్చు అది ఎలాగైనా జరగచ్చు లేదు యంత్రం పుష్కలంగా ఉంది యజమాని పని చెప్పాడు మెటీరియల్ కొరత ఉండొచ్చు గొడౌన్స్లో మెటీరియల్ అయిపోవచ్చు అది అదే దారిలో వస్తుంది మెటీరియల్ అది వచ్చే వరకు వెయిట్ చేయాలి అర్థమైందా లేదా వీడు టైం డిలే చేయొచ్చు కార్మికుడు ఉదాహరణకు 6 గంటలకు డ్యూటీ అనుకోండి 6 గంటలకు వచ్చి వాడు ప్రొడక్షన్ స్టార్ట్ చేసేయాలి వాడు ఏం చేస్తాడంటే నాకు రావడం ఎర్లీగానే వస్తాడు పనిలో నిమగ్నం అవడం ఏ 6:15కో 6:30కో మొదలు పెడతాడు ఏమైందంటే అరగంటకు కూడా వేతనం ఇస్తున్నామా లేదా ఆ అరగంట వల్ల కనీసం ఒక పావు మెటీరియల్లో ఎంతో పావు మెటీరియల్ అయినా వాడు పని చేసి చేయడానికి అవకాశం ఉంటుంది కదా సో ఇవన్నీ వృధా అలాంటి వృధాలని మనం అరికట్టడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే యంత్రాల్లో వృధాలని అంటే ముందుగానే మనం క్లీన్ చేసుకుని అవి సక్రమంగా ఉన్నాయో లేదో చూసుకోవడము ఎందుకంటే ఎక్కువ పని చేయాలి ఎందుకంటే కార్మికుడు అంటే 8 గంటల డ్యూటీ చేస్తారు కానీ ఫ్యాక్టరీలో తిరిగే యంత్రాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా 24 అవర్స్ అలా రన్ అవుతూనే ఉంటాయి అర్థమైందా అలాగే మెటీరియల్ వృధాలు లేబర్ సంబంధించినటువంటి వృధాలు అలాగే యంత్రాలకు సంబంధించినటువంటి వృధాలని అరికట్టడానికి అవకాశం ఉంటుంది ఎందుకని పకడ్బందీగా నువ్వు కాస్టింగ్ పద్ధతిని ఇక్కడ నెలకొల్పుతున్నావు కాస్టింగ్ పద్ధతి అంటే ఏ విధంగా కాస్ట్ని వేయాలని కనుగొనాలో అదుపు చేయాలి అది పద్ధతి ఎప్పుడైతే అదిగో మెటీరియల్ వేస్ట్ అయిపోయింది అలా జాగ్రత్తగా తీసుకొస్తే మెటీరియల్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది లేకపోతే మనం తయారు చేసే ప్రొడక్షన్లో ఇంత వృధా జరిగింది ఎప్పుడైతే ఆ వృధా జరిగిందో ఆటోమేటిక్గా ధర అనేది పెంచవలసి ఉంటుంది ఎప్పుడైతే ధర పెంచిందో అంతమంది వినియోగదారులు ఆకర్షించబడతారని చెప్పలేము అందుకోసం ఎప్పుడైతే ఉత్పత్తి వ్యయాలను అదుపు చేస్తామో ఆటోమేటిక్గా మనం ఈ కంట్రోలింగ్ అనేటటువంటిది చేయడం వస్తుంది ధర అనేటటువంటిది అందరికీ అందుబాటులోకి వస్తాయి ఇందుకోసం కాస్ట్ అకౌంటెంట్ ఏదైనా చేస్తాడంటే అవసరమైతే అర్థమైందా కాబట్టి ఇతర లక్ష్యాలు అర్థమైందా అంటే ధర నిర్ణయించడానికి అలాగే వేతనాలు మెటీరియల్స్ అలాగే యంత్రాల్లో ఏదైనా వృధాలు ఉంటే వాటిని అరికట్టడానికి అట్లాగే ఫ్యాక్టరీలో యంత్రాలు కార్మికులు వివిధ విభాగాల మధ్య సామర్థ్యాన్ని నెలకొల్పడం అర్థమైందా అంటే యంత్రాల దగ్గర పనిచేసే కార్మికులకు కానీ అలాగే వివిధ విభాగాల మధ్య సామర్థ్యాన్ని వాళ్ళ యొక్క కెపాసిటీని బట్టి ఆ యంత్రాలు పుష్కలంగా ఉన్నాయి కార్మికులు సకాలంలో వచ్చేసారు ఎటువంటి టైము వేస్ట్ చేయటం లేదు అలాగే మెటీరియల్ ఉంది అలాగే పవర్ ఉంది మెషినరీ కూడా మంచి పకడ్బందీగా ఉన్నాయి ఆటోమేటిక్గా మీ యొక్క స్కిల్ని డెవలప్ చేసుకోండి అవన్నీ కూడా చేయడానికి ఈ కాస్టింగ్ పద్ధతి మన కాస్టింగ్ చాలా ఉపయోగపడుతుంది అర్థమైందండి ఇలాగా కాస్టింగ్ లక్ష్యాలని ఇతర లక్ష్యాలని మనం చెప్పుకోవచ్చండి అలాగే మరి ఇలాంటి కాస్టింగ్ టెక్నిక్స్ని ఉపయోగించడం వల్ల ప్రయోజనాలు ఏమిటి అన్నాం అనుకోండి ఇక్కడ మేనేజ్మెంట్కి కొన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయి అలాగే కార్మికులకు కొన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయి రుణదాత పెట్టుబడిదారులకి అర్థమైందా అట్లాగే గవర్నమెంట్కి అట్లాగే ఇతర పబ్లిక్ సంస్థలకి అలాగే
వీరందరికీ కూడా ఈ కాస్టింగ్ పద్ధతిని నెలకొల్పడం వల్ల మనకి ప్రయోజనాలు ఉంటాయండి. ఉదాహరణకి మేనేజ్మెంట్కి ఏ విధంగా ఉంటుంది మనం ఇందాక మాట్లాడాం. ఎప్పుడైతే కార్మికుల వృధాలు మనం అరికడతామో ఆటోమేటిక్గా మేనేజ్మెంట్ చూడండి కాస్టింగ్ వ్యయాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించడం వల్ల మేనేజ్మెంట్కు సంస్థపై నిర్వహణపరమైనటువంటి అదుపుని సాధిస్తుంది. అర్థమైందా? ఎప్పుడైతే మేనేజ్మెంటు కంట్రోలింగ్ అనేటటువంటిది పూర్తి స్థాయి సాధిస్తుంది. అర్థమవుతుందమ్మా? ఎందుకని ప్రతిదీ కూడా కౌంట్ చేయాలి. ఇక్కడ మీకు చెప్పాను, అక్కడ ఒక యూనిటే కదా లేదా ఒక పావలాయే కదా అని ఉండదు. ప్రతి వ్యయ కేంద్రం అంటాం మనం. ప్రతి పైసా కూడా ఇక్కడ ఇంపార్టెంట్. మనం సర్దుబాటు చేయకూడదు. అలా సర్దుబాటు చేయడం వల్ల ఏమవుతుంది, కొన్ని పావలాలు కొన్ని రూపాయలుగా, కొన్ని రూపాయలు కొన్ని వందలుగా లాస్ అయిపోయే అవకాశం ఉంటుంది. అందుకోసం ప్రతిదీ కూడా ఇక్కడ కౌంటబుల్ ఈ కాస్టింగ్లో. కాబట్టి ఎప్పుడైతే ఈ వృధాలన్నింటినీ కూడా సామర్థ్యాన్ని అంతా కూడా ఎప్పుడైతే చూసుకుంటాడో, ఎప్పుడైతే మేనేజ్మెంట్ కంట్రోలింగ్ వాడికి వస్తుంది, సంస్థ మీద పూర్తి కంట్రోల్ ఉంటుంది. అర్థమవుతుంది? అంటే ప్రతి వ్యక్తి కూడా చాలా నిర్వహణాపరమైనటువంటి బాధ్యతతో పనిచేస్తాడు. కారణం ప్రతి వ్యయాన్ని ఇక్కడ అదుపులో తీసుకుంటాడు కాబట్టి. అర్థమైంది? ఒక కార్మికుడు 200 రూపాయలు మనం చెల్లిస్తున్నామంటే ఆ 200 రూపాయలు కూడా ఖచ్చితంగా వాడు ఎంతవరకు పనిచేస్తున్నాడు, వాడి సామర్థ్యం ఏంటి, వాడి మీద అదుపు చేయడానికి. అర్థమైంది? ఎందుకని పోలే ఏదో ఇస్తున్నాను ఏదో తీసుకుంటున్నాడు అని అన్నాం అనుకోండి, చివరి కార్మికుడు వృధా కాలాన్ని ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఎప్పుడైతే వాడి మీద కంట్రోలింగ్ అనేటటువంటి పెట్టామో మేనేజ్మెంట్కి ఈ కాస్టింగ్ వల్ల పూర్తి కంట్రోల్ వచ్చేస్తుంది. సంస్థ యొక్క పనితీరుపై వారి యొక్క నిర్వహణ మీద మొత్తం మేనేజ్మెంట్కి కంట్రోలింగ్ వస్తుంది. ఎవరి బాబు పలానా డిపార్ట్మెంట్లో పలానా ఎక్స్ఎన్ఏ కార్మికులు సరిగ్గా చేయట్లేదు, చూడండి కొంచెం జాగ్రత్తగా చూడండి, మన మెటీరియల్ చాలా వృధా చేస్తున్నాడు, వాడు ఇష్టం వచ్చినట్టుగా ఆడుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. ఇట్లా ప్రతి విషయాన్ని కూడా మీరు తెలుసుకోగలుగుతాడు మేనేజ్మెంట్. నెక్స్ట్ మెటీరియల్కి సంబంధించినటువంటి మెటీరియల్స్, వేతనాలు, అలాగే ఇతర ప్రత్యక్ష పరోక్ష ఖర్చుల్ని శాస్త్రీయ పద్ధతిలో విశ్లేషించి వాటిని నియంత్రించడానికి కాస్టింగ్ ఉపయోగపడుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. కాస్టింగ్ వల్ల ఇటు సంస్థపై నిర్వహణ ఉండడమే కాకుండా మెటీరియల్స్ అంటే ప్రధానమైనటువంటి వ్యయాలు, మెటీరియల్స్, లేబరు అండ్ ఎక్స్పెన్సెస్, ఇవి మళ్ళీ ఎలా ఉంటాయని చెప్పాను, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. ఆల్ ఇండైరెక్ట్ ఆర్ కాల్డ్ ఓహెచ్ అన్నాం మనం. అర్థమైందా? ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబర్ అండ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఈ మూడింటిని మనం ఓహెచ్గా పిలుస్తూ ఉంటాం. కాబట్టి కాస్టింగ్లో ఎప్పుడైతే ఈ మూడింటి మీద మనం ప్రత్యక్ష పరోక్షమైనటువంటి ఖర్చులు శాస్త్రీయ పద్ధతిలో చూస్తామండి. అంటే సిస్టమేటిక్గా చేయడం, ఏదో ఖర్చు పెట్టేసాడు, ఇంత బిల్లులు రాసేసాడు లేదా అలా చేసాడు కాకుండా ప్రతి దాన్ని కూడా ఒక సిస్టమేటిక్ వేలో చూడటం వల్ల ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా వాటిని నియంత్రించడానికి, అంటే ఎక్కడ ఏ ఖర్చు పెట్టలేకపోతుందో, ఉదాహరణకు ఒక్కోసారి మెటీరియల్ ఖర్చులు పెరిగిపోవచ్చు. అర్థమైందా? మరి మెటీరియల్ ఖర్చులు ఎందుకు పెరిగాయి, దేనివల్ల పెరిగాయి, అది కామన్. ఇంకా తప్పదు అంటే పెట్టలేకపోతే మనం కంట్రోల్ చేయాలి. అది కామన్ అంటే ఏం చేసేది లేదు. అర్థమైందా? కాబట్టి వాటిని ఏ విధంగా అరికట్టాలి, దీనికి ఏమైనా ప్రత్యామ్నాయాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా చూసుకోవడానికి కాస్ట్ అకౌంటెంట్ తయారు చేసే వెయ్యి రిపోర్ట్లు చాలా చాలా ఉపయోగపడతాయండి. అదే మాదిరిగా మనకి కార్మికుల ద్వారా ఏంటి ప్రయోజనాలు చేకూరుతాయంటే ప్రతి వ్యయాన్ని పరిగణలో తీసుకుంటారు కాబట్టి కార్మికుడు ఆడుకోవడానికి అలాగే వృధా చేయడానికి ఇష్టపడ్డు, వాడి పనిని మంచి నైపుణ్యంతో సమర్థంతో పనిచేస్తాడు. కాబట్టి ఎందుకంటే వాడికి ఇచ్చే వేతనాన్ని మేనేజ్మెంట్ ఖచ్చితంగా శాస్త్రీయ పద్ధతిలో చేస్తుందని చెప్పుకున్నాం. వాడికి ఇచ్చే వేతనం అలాగే కార్మికుడు అందుకునేటటువంటి ప్రతి మొత్తాన్ని కూడా కార్మికుడు ఈ కాస్టింగ్ వల్ల ఏమవుతుంది అంటే వాడి పనికి తగ్గ గుర్తింపు అనేటటువంటిది, వాడి సామర్థ్యాన్ని కూడా మరింతగా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఆడుకునే కార్మికులు ఎవరు ఉన్నారు, పనిచేసే నైపుణ్యం కలిగినటువంటి కార్మికులు ఎంతమంది ఉన్నారు, అలాగే పాక్షికంగా ఇందులో కష్టపడి పనిచేసేటటువంటి కార్మికులు ఎంతమంది ఉన్నారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ పూర్తిగా తెలుసుకోగలుగుతారు. అర్థమైందా? ఆటోమేటిక్గా కార్మికులు కూడా పర్వాలేదు, ఎందుకంటే కష్టపడేవాడికి కష్టపడేటట్టుగా వేతనం లభిస్తుంది.
అర్థమైందా? మిగతా వాళ్ళు ఎవరు కష్టపడుతున్నారు ఎవరు కష్టపడుతున్నారు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ వ్యయాన్ని కూడా ఇక్కడ శాస్త్రీయ పద్ధతిలో చూపించుకుంటారు కాబట్టి కార్మికులకి ఈ కాస్టింగ్ చాలా ఉపయోగపడుతుంది. లేకపోతే ఒక విసుగుతోటి ఉంటూ ఉంటాడు అనమాట, ఎంత పని చేసిన ఇంతే కదా నేను ఎవరు గుర్తిస్తారని. ఎప్పుడైతే ఈ గుర్తింపు ఉంటుందో కార్మికుడు మరింత ఉత్సుకతతోటి వాడు పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే మన సంస్థకి పెట్టుబడి పెట్టేటటువంటి రుణదాతలు కానీ పెట్టుబడిదారులకి ఈ వ్యయ రిపోర్టులు చాలా బాగా ఉపయోగపడతాయండి. ఎందుకని వ్యయాలు చాలా అదుపులో చేస్తారు, వీళ్ళు వృధా చేయరు, ప్రతి వ్యయాన్ని కూడా శాస్త్రీయ పద్ధతిలో రాసుకుంటారు. కాబట్టి మనం పెట్టుబడి ఇచ్చినా అప్పులు ఇచ్చినా కూడా మనకి అప్పుకు పూర్తి సెక్యూరిటీ ఉంటుంది. కారణం ఎప్పుడైతే వ్యయాలు తగ్గాయో ధరలు అనుకూలంగా ఉంటాయి. ఎప్పుడైతే ధరలు అనుకూలంగా ఉన్నాయో నాణ్యమైనటువంటి వస్తువులు మార్కెట్లో తయారు చేస్తున్నామో వినియోగదారులు బ్రహ్మాండంగా ఉంటారు, కొరత ఉండదు. ఎప్పుడైతే కొరత ఉండదో గుడ్ విల్ ఉంటుందని చెప్పుకున్నాం. కాబట్టి సంస్థకు ఎప్పుడైతే గుడ్ విల్ ఉందో ఇలాంటి పెట్టుబడిదారులు కానీ రుణదాతలు కానీ వారు పెట్టుబడి పెట్టినటువంటి మొత్తాలు నిశ్చంతగా గుడ్డు మీద చేసుకుని ఉండొచ్చు. అర్థమవుతుందండి? ఎందుకంటే ప్రతిదీ శాస్త్రయుక్తంగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ విధంగా వాళ్ళు చేస్తారో సంస్థలు మంచి లాభదాయకతో ముందుకెళ్తాయి. లాభదాయకతో ముందుకెళ్తే ప్రభుత్వానికి ఆదాయాలు పెరుగుతాయి, ఆదాయ పన్ను రూపేణ. అటు ప్రభుత్వానికి కూడా ఉపయోగమే, అలాగే ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకు కూడా ఉపయోగమే. కాబట్టి కాస్టింగ్ కేవలము మేనేజ్మెంట్కే కాకుండా దీంతో సంబంధం అంటే సంస్థతో సంబంధం ఉండేటటువంటి ఇతర వ్యక్తులందరికీ కూడా ఈ కాస్ట్ అకౌంటెంట్ తయారు చేసే రిపోర్ట్లు చాలా బాగా ఉపయోగపడతాయి. సరే, ఏ శాస్త్ర ఆవిర్భావం చెందినప్పటికీ కూడా కొన్ని దానికి మైనస్లు ఉండడం కామన్. ఉదాహరణకి ఆర్థిక అకౌంటింగ్ మనం చూస్తే సంస్థ యొక్క నికర ఫలితాన్ని యథార్థమైనటువంటి స్థితిని తెలియజేస్తుంది అనేటటువంటి శాస్త్రానికి అది కూడా కొన్ని విమర్శలకు లోనైంది. అలాగే ఇక్కడ కూడా అంతే. ఇందులో ముఖ్యంగా దాన్ని పరిమితులుగా మనం చెప్తున్నాము లోపాలు. ఈ లోపాల్లో ముఖ్యమైనటువంటిది ఇవి కాస్ట్ అకౌంటెంట్లు తయారు చేసేవన్నీ కూడా నివేదికలే. అయితే నివేదికలు తయారు చేసేటప్పుడు ఇక్కడ మనం మొట్టమొదటిగా చెప్పాను మీకు, కాస్ట్ కంట్రోల్ అదుపు చేయడం, వ్యయాన్ని కనుగొనడము, రెండోది అదుపు చేయడం అని మాట్లాడినప్పుడు ఇద్దరు అకౌంటెంట్ల మధ్య ఒకే పొంతన ఉండదు. ఎందుకంటే ఒక్కొక్కరు ఆచరించి తయారు చేసేటటువంటి విధి విధానము ఒక్కొక్కలా ఉంటుంది. బికాస్ ఇవన్నీ కూడా స్టేట్మెంట్స్, ఖాతాలు కాదు. ఖాతా అనుకోండి అకౌంటెంట్లు అందరూ కూడా ఆ విధంగానే తయారు చేయాలి. బట్ స్టేట్మెంట్స్ వచ్చేటప్పటికి డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి. అందులో ఏం చెప్తున్నాం అంటే కాస్ట్ అకౌంటింగ్ రూపొందించే ఏ కార్యక్రమంలోనూ కూడా ఏకత్వం ఉండదు. ఇద్దరు కాస్ట్ అకౌంటెంట్లు ఒకే రకమైనటువంటి ఫలితాలను ఇవ్వరు. ఇది ఒక మైనస్. మరి కాస్ట్ అకౌంటింగ్ ఎవరు తయారు చేసినా ఒకేలా ఉండాలనడానికి ఒక్కొక్కడు అనుసరించే పద్ధతి, ఒక్కొక్కడు వ్యయాలను తీసుకునేటటువంటి పద్ధతి, ఒక్కొక్కడు వ్యయాలను పోస్టింగ్ చేసే పద్ధతి డిఫరెంట్ టైప్స్ యాంగిల్స్లో ఉంటాయి. కాబట్టి భిన్నత్వంలో ఏకత్వం అనేటటువంటిది లేదు. ఒకే రకంగా ఉండవు, రకరకాలుగా ఉంటాయి. అంతేకాకుండా ఈ ఫలితాలు కూడా ఎప్పుడైతే ఇద్దరు అకౌంటెంట్లు తయారు చేసినటువంటి రిపోర్ట్లు వేరుగా ఉంటాయో తద్వారా వచ్చేటటువంటి ఫలితం కూడా వేరుగానే ఉంటుంది. ఒకే రకంగా ఎందుకు ఉంటాయి? అర్థమవుతుందా? ఇవి స్టేట్మెంట్లు కాబట్టి ఇద్దరు అకౌంటెంట్ల మధ్య రకరకాలుగా నివేదికలు తయారు చేస్తున్నప్పుడు దాని ద్వారా వచ్చే ఫలితాలు కూడా రకరకాలుగానే ఉంటాయి, ఒకే రకంగా ఉండవు. అంతేకాకుండా వాటికి సంబంధించినటువంటి యథార్థ ఖర్చులు, అర్థమైందా? అంటే ఎంతెంత ఖర్చులు అయినాయో కొన్ని ఖర్చులను అంచనా వేయడం అనేది, వాటి యథార్థ ఖర్చులను అంచనా వేయడం అనేది కూడా అదొక ప్రధానమైనటువంటి లోపము. కొన్ని ఖర్చులు ఖచ్చితంగా ఇంతే ఉంటాయా, ఇంతే జరిగిందా, ఇంతే అంచనా వేసామా అనేది కూడా చెప్పలేమండి. అంతేకాకుండా ఈ కాస్టింగ్ పద్ధతులు అనేటువంటివి కొంచెం వ్యయంతో కూడుకున్నటువంటి ప్రక్రియ. ప్రతి సంస్థ కూడా ఈ కాస్టింగ్ పద్ధతుల్ని అవలంబిస్తుందని చెప్పలేము, ఎందుకంటే కొన్ని ఖర్చుతో కూడుకున్న పని. ఎందుకంటే ప్రతి ఖర్చుని విభజన చేసి అదుపు చేసి ఒక వివిధ వ్యయాంశాలతో దాన్ని పొందుపరుచుకుంటూ వ్యయ నివేదికలను తయారు చేస్తూ
అందులోనే ఇద్దరు కూడా ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా నివేదికలు ఒక శాస్త్రీయ పద్ధతిలో తయారు చేయడం అనేది అంత సులువైనటువంటి పద్ధతి కాదు. పెద్ద తరహా సంస్థలు మాత్రమే ఈ కాస్టింగ్ పద్ధతుల్ని తట్టుకోగలుగుతాయి. అర్థమైందండి? కానీ మరి ప్రతి సంస్థలోనే కూడా వ్యయాలను అదుపు చేయడం అనేది చాలా ముఖ్యమైనటువంటి పద్ధతి అండి. అది అదుపు చేస్తేనే ధర అనేటటువంటిది మనకు అనుకూలంగా ఉంటుంది. లేదా వ్యయాలు పెరిగాయి అనుకోండి, అమ్మ చూపవలసినటువంటి ధర కూడా పెరిగిపోద్ది. ఆ ధర అందరికీ అనుకూలంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అంతే కదా. ఇప్పుడు ధర తగ్గితేనే కదా ఎక్కువ మంది మన వినియోగదారులు మన సంస్థకు ఉండేది. కాబట్టి ఏదైనా చిన్న చిన్న లోపాలు ప్రతి సంస్థకి ప్రతి శాస్త్రానికి ఉండడం కామన్. కాబట్టి ఎన్ని లోపాలు ఏమైనా ఉన్నప్పటికీ కూడా కాస్టింగ్ అనేటటువంటిది వ్యయ నిర్ధారణ చేయడంలో, వస్తువు ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి తోడ్పాటును అందించడంలో, నియంత్రణ చేయడంలో తనదంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని అది ఏర్పాటు చేసుకుంది అని చెప్పుట్లో ఎటువంటి అతిశయోక్తి లేదండి. కాబట్టి కాస్టింగ్ ఉండేటటువంటి లక్ష్యాలు, కాస్ట్ అకౌంటింగ్లో ఉండేటటువంటి ప్రయోజనాలు, అలాగే లోపాలు, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రేపు క్లాసులో కాస్ట్ అకౌంటింగ్, శ్రేష్టమైనటువంటి కాస్ట్ అకౌంటింగ్ పద్ధతిని నెలకొల్పడము ఉండేటటువంటి దశలు ఏమిటి, అలాగే ఫైనాన్షియల్ అకౌంటింగ్కి కాస్టింగ్కి ఉండేటటువంటి తేడాలు ఏమిటి, ఈ విషయాల గురించి రేపు మాట్లాడుకుందాం. ఓకే, సో రేపు క్లాసులో ఆ విషయాన్ని మనం రేపు మాట్లాడదామండి. కానీ చాలా ఇంపార్టెంట్, ఏదో రాసేయాలి ఏదో చేసేయాలి అనేది మాత్రం ఉండద్దు. ఈజీగానే ఉంటాయండి. అట్లాగే మీకు దీనికి సంబంధించినటువంటి నోట్స్ అంతా కూడా మీకు క్లియర్గా ఇస్తాను. అలాగే ఆన్లైన్లో వినే వాళ్ళకి, ఈ క్లాసులో వాళ్ళకి మీరు బాగా రాసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు మీ ఫ్రెండ్స్కి అందజేయండి. ఏమో ముందు ఇంట్రడక్షన్ పార్ట్ ఇంకొక 2-3 రోజులు 2-3 క్లాసులు ఉంటాయి. ఆ తరువాత దీనికి సంబంధించినటువంటి లెక్కలు మీకు చెప్పడం జరుగుతుంది. ఇక లెక్కలు ముఖ్యంగా చెప్పేటప్పుడు మీరు ఎక్కించుకొని, అంటే నేను బోర్డు మీద లెక్క రాసి అన్ని దాని పక్కన ఆన్సర్ చేయడం అనేది అంత వీలుగా ఉండదు. కాబట్టి లెక్క నేను చెప్తాను, ఆన్సర్ చెప్పేటప్పుడు మళ్ళీ లెక్కలో ఉన్న పాయింట్లు చెప్తూ బోర్డు మీద ఆన్సర్ చేయడం చేస్తాను. అలాగే మీరు ఆన్లైన్ క్లాసులు వినేటటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఆ నోట్స్లు తీసుకొని, మీరు ఎవరైతే నీట్గా నోట్స్లు రాస్తారో వాళ్ళ నోట్స్లు నేను వాట్సాప్లో పెట్టడం జరుగుతుంది. తద్వారా మీరు ఫాలో అవ్వాలి. అలాగే రెగ్యులర్గా ఇక్కడ మనకు ఉండేటటువంటి టాపిక్స్ చాలా చిన్న టాపిక్స్ ఏమీ కావండి. మీకు సిలబస్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. కాబట్టి ఒక్కొక్కటి కొంచెం నేర్చుకుంటూ దానికి సంబంధించిన, ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా థియరీ వింటేనే రాయగలుగుతారు. అర్థమవుతుందా? ఈ శాస్త్రాలు ఇప్పుడు వచ్చేటటువంటి టాపిక్స్ అన్నీ కూడా ఖచ్చితంగా ముందు థియరీ మీ మైండ్లో మీకు అర్థమైతేనే మీరు లెక్కలు ఏవైనా హ్యాండిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే మీరు ఏమి చేయలేరండి. ఎందుకంటే ఏ ఒక్క పాయింట్ మర్చిపోయినా అందులోంచి మార్కులు పూర్తి స్థాయిలో తీసేస్తారు. మీరు ప్రతి రాంగ్ ఆన్సర్కి 4-5 మార్కులు 5 మార్కులు పోగొట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కాస్ట్ అకౌంటెంట్ తయారు చేసేటటువంటి వ్యయాల్ని కొనుగోళ్ళ దగ్గర నుంచి అదుపు చేయడం అనేది ఎంత శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో వాడు వ్యయాలను సేకరించి నిర్ధారణ చేస్తాడో, మనకు తయారు చేసి ఇస్తాడో, అదే మాదిరి మీరు కూడా అంత సిస్టమేటిక్గాను ఈ సబ్జెక్ట్ని నేర్చుకోవాలండి. చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది, ఇంపార్టెంట్ శాస్త్రం కూడా. అర్థమైందా? ఇంకా ఒక్కటి చెప్పేది ఏంటంటే, మీరు 100 పేజ్ మొత్తం మీరు అనుకున్నట్టుగా లాస్ట్ ఇయర్ అకౌంట్స్ పెట్టినట్టుగానే బుక్స్ పెట్టండి. ఏమో థియరీ కూడా దాని ఫ్రంటే మీకు ఇచ్చేస్తాను. అంతే, అంటే థియరీకి వేరేగాను ప్రాబ్లమ్స్ వేరేగాను ఏమీ వద్దు. అలాగే తెలుగు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి లెక్కలు 2 చెప్తాను. లేదా అంతా తెలుగు మీడియమే రాసుకుంటాము అనుకుంటే తెలుగు మీడియంలోనే చెప్పడం చేస్తాను. ప్రాబ్లం అయితే ఏమీ లేదు.